జోగులాంబ గద్వాల జిల్లా తరూర్ మండలంలోని ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో సదుపాయాల కల్పనపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ర్యాలంపాడు గ్రామ ప్రజలు తమ భూములను అందజేయడం వల్ల జిల్లాలో 1,80,000 ఎకరాలకు సాగునీరు అందించే 4 టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. భూములు కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పునరావాస కేంద్రాల్లో అన్ని అవసరమైన సదుపాయాలను కల్పిస్తోందని చెప్పారు. గ్రామాభివృద్ధి దిశగా రోడ్లు, తాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ భవనం, సబ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, చర్చిలు వంటి అన్ని అవసరాల కోసం లేఅవుట్ ప్లాన్ ప్రకారం చర్యలు చేపడుతున్నామని వివరించారు. భూసేకరణలో 67 ఎకరాలు 28 గుంటల భూమిపై మొత్తం 823 ప్లాట్లు ఏర్పాటు చేయగా అందులో 695 ప్లాట్లు ఇప్పటికే భూ నిర్వాసితులకు మంజూరు చేసినట్టు తెలిపారు. సమస్యలున్న 5 ప్లాట్లను ఖాళీ ప్లాట్లతో మార్పిడి చేస్తామని, నీరు నిలుస్తున్న 78 ప్లాట్లను మట్టితో భర్తీ చేసి లెవెలింగ్ పనులు చేస్తున్నామని తెలిపారు. అనుకూలంగా లేని మరో 14 ప్లాట్లను కూడా ఖాళీ ఉన్న ప్లాట్లతో మంజూరు చేయడం లేదా కొత్త భూసేకరణ ద్వారా పరిష్కారం చూపుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే పునరావాస కేంద్రంలో విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.